మెగాస్టార్ చిరంజీవి ఆయనకున్న క్రేజే వేరు. ఎంతమంది యంగ్ హీరోస్ వచ్చినా చిరుకున్న స్టార్డమ్ మాత్రం చెక్కు చెదరదు. తమ కెరీర్లో ఒక్కసారైనా చిరుతో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ కలలు కంటుంటారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేసిన అనిల్ ఇప్పుడు చిరుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలి కాలంలో న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్తో వర్క్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న చిరంజీవి ప్రస్తుతం బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమా చేస్తున్నారు. అయితే ఆ సినిమా ఇంకా కంప్లీట్ కాకముందే వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు చిరంజీవి. ఇప్పటికే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీని ప్రకటించారు. ఇక లేటెస్ట్గా మెగాస్టార్తో తాను చేయబోయే సినిమా ఎలా ఉంటుందో లీకులు ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విశ్వంబర జగదేక వీరుడు, అతిలోక సుందరి తరహాలో సోషియో ఫ్యాంటసీగా, అలాగే మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని ఈ సమ్మర్కు రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. అయితే విఎఫ్ఎక్స్ డిలే అవుతున్నాయని, ప్రస్తుతం చేస్తున్న కంపెనీ విఎఫ్ఎక్స్ సంతృప్తికరంగా లేకపోవడంతో కొత్త కంపెనీకి వర్క్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నారు మెగాస్టార్. చిరు ఓదెల వర్కింగ్ టైటిల్తో ఇటీవలే ఈ ప్రాజెక్ట్ని ప్రకటించారు. గతంలో ఎప్పుడూ చూడని చిరంజీవిని ఇందులో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ని తెరపై ఆవిష్కరించబోతున్నారని, ఒక అభిమాని సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చిరంజీవిని అలా చూపించబోతున్నారట. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతోంది. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఈ మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. మెగాస్టార్తో తాను చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందో ముందే హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. చిరంజీవిని తాను ఎలా చూపించబోతున్నాడో లీకులు ఇచ్చేశాడు. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు రేంజ్లో సినిమా చేయాలనుందని తన మనసులో మాటను బయట పెట్టేశాడు అనిల్. మాస్ ఎలిమెంట్స్తో బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ చేయాలని ఉందన్నారు. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నామనే సినిమాను తెరకెక్కించారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిరంజీవి సినిమా గురించి తెలిపాడు అనిల్ రావిపూడి. వింటేజ్ మెగాస్టార్ని చూపించబోతున్నట్టు వెల్లడించారు. ఈ మూవీని సైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహో నిర్మించబోతున్నారు. వచ్చే సంక్రాంతికి దీన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. అయితే శ్రీకాంత్ ఓదెల సినిమా కంటే ముందే అనిల్ సినిమా ప్రారంభమైన ఆశ్చర్యం లేదని టాక్. ఇక మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా తన రూట్ మార్చారు. సీనియర్ దర్శకులతో కాకుండా యంగ్ డైరెక్టర్స్ అయితేనే తనకు హిట్లు ఇస్తారని ఫిక్స్ అయిపోయారు చిరు. అందుకే బ్యాక్ టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అలా అనిల్ రావిపూడికి కూడా ఛాన్స్ ఇచ్చారట చిరు. అయితే ప్రస్తుతం చిరంజీవితో పాటు అనిల్ రావిపూడికి కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం తను సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వెంకటేష్, అనిల్ రావిపూడిది హిట్ కాంబినేషన్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే వీరి కాంబోలో F2, F3 వంటి 2 సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరో హ్యాట్రిక్ హిట్ రెడీ అవుతోందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే చిరు సినిమాపై కామెంట్స్ చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే తాను చిరంజీవిని కలిసి ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని చర్చించానని బయటపెట్టాడు ఆయన. అంతేకాకుండా ఈ చర్చలు ఇంకా మొదటి దశలోనే ఉన్నాయని, సంక్రాంతికి వస్తున్నాం విడుదలైన తర్వాత దీనిపై ఎక్కువగా ఫోకస్ చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని తెలిపాడు అనిల్ రావిపూడి. ఇదిలా ఉంటే కామెడీ జోనర్లో సినిమాలు తెరకెక్కించి హిట్ కొట్టడంలో తనకు తాను సాటి అని నిరూపించుకున్నాడు అనిల్ రావిపూడి. అలాగే బ్యాక్ టు బ్యాక్ తన బలాన్ని వదలకుండా హిట్స్ కొడుతూ వచ్చాడు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంపై కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు అనిల్ రావిపూడి లీక్ చేసిన విషయాలను చూస్తే చిరు సినిమా కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అందుకే విశ్వంబర తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా అనిల్ కాంబినేషన్లోనే అని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిన తర్వాత అనిల్ ఈ మెగా ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. లేటెస్ట్గా దర్శక నిర్మాతలు చిరును మీట్ అవ్వడంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో అనే చర్చలు జరుగుతున్నాయి. ఇకపోతే చిరంజీవితో సినిమా చేయడానికి లైన్లో ఉన్న దర్శకుల్లో బాబీ కొల్లి, బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. డాకు మహారాజ్ సినిమా విడుదలైన తర్వాత చిరు కోసం బాబీ ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తారని టాక్ నడుస్తోంది. అలానే చాన్నాళ్ల నుంచి బోయపాటితో మెగాస్టార్ సినిమా అనుకుంటున్నారు.
అఖండ 2, తాండవం మూవీ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక దర్శక రచయిత బిఎస్ఎన్ రవి కూడా చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలు ప్రకటించే ప్లాన్లో ఉన్నారు మెగాస్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.